మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 28వ తారీఖు నుంచి ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం, జనవరి 3వ తారీఖు వరకు కూడా. సో ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. అలాగే ఈ 29వ తారీఖు సోమవారం బుధుడు ధనస్సు రాశిలోకి మారుతున్నారు. వృశ్చికం వెరీ ఎనిమిక్ సైన్, ఆయనకి చాలా వరకు శత్రుక్షేత్రం అది. సో ఆయన ఎనిమిక్ సైన్లో నుంచి ధనుర్ రాశిలోకి మారుతున్నారు. అలాగే ఈ వారం మనం చూసినట్టుదే కనుక చంద్రుని యొక్క గమనం కూడా మీనం, మేషం, వృషభం, మిథునం, సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. మిథున రాశిలో గురువు గారు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, ధనువు రాశిలో రవి, కుజ, శుక్ర, బుధులు. అలాగే చూసినట్టయితే కనుక మీన రాశిలో శని, ఆయన గురువు గారి ఇంట్లో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం చూద్దాం. ఇప్పుడు వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, లాభంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ద్వితీయంలో గురుడు ఆర్థికపరమైన విషయాల రీత్యా వృషభ రాశి వారికి చాలా వెన్నుదనుకుంటున్నారు. అష్టమ స్థానంలో ఇక్కడ గోచారంలో శుక్ర, బుధులు ఇద్దరు కూడా మిగతా గ్రహాలు యోగించకపోయినప్పటికీ ఈ 2 గ్రహాలు జనరల్గా యోగిస్తుంటాయి కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో ఈ 2 గ్రహాలు కొంతవరకు ఫేవరబుల్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. ఇక లాభస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి శని చాలా వరకు కూడా వెల్ రిజల్ట్స్ని ఇస్తూ ఉన్నారు వృషభ రాశి వాళ్ళకి. ఈ రాశికి పైగా నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. ఇక 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం ఈ రాశి వాళ్ళకి. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఆదివారం అనుకూలంగా ఉంది. మళ్ళీ బుధ, గురువారాలు 3 రోజులు ఈ వారంలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, వృత్తి ఉద్యోగాల రీత్యా మీరు చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం, వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ మోర్ కాన్సన్ట్రేషన్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ గ్రోత్ గురించి చాలా వరకు లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్, మీ జీవిత ఆశయాలు నెరవేరడానికి సంబంధించిన ప్రొఫెషన్ రీత్యా కావచ్చు, ఇతరత్ర ఏదైతే మీరు సాధించాలనుకునే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఇక్కడ ప్రస్తుతం ఉన్న పొజిషన్స్లో ఏంటంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ విషయాల్లో కావచ్చు. సో అలాగే రాశి వారికి సంబంధించి వాహనాలు నడిపేటప్పుడు అయినా సరే, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో, ఇంటికి సంబంధించో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ ఉంటూ ఉంటుంది. సో అలాగే వాహనాలు నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుండడం అనేది మంచిది. అలాగే ఈ రాశికి మేజర్గా వ్యాపార రీత్యా తీసుకునే డెసిషన్స్ విషయంలో అయినా అండ్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో అయినా వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ వీళ్ళు కేర్గా ముందుకు వెళ్ళటం అనేది వృషభ రాశి వాళ్ళకి మంచిది. సో అలాగే సోమ, మంగళవారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటా ఉంది. సో కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్, ఖర్చులకి సంబంధించిన విషయాల మీద సమ్ టెన్స్డ్ మైండ్ అనేది ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి సోమ, మంగళవారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బుధ, గురువారం వస్తే కానీ కొంచెం స్టెబిలైజ్డ్ మైండ్ రాదు. బట్ ఏదో మీరు తీసుకునే డెసిషన్స్లో ఏమవుతుందో అనే టెన్షన్ మాత్రం కొంచెం ఈ వారం అలా కంటిన్యూ అవుతూ ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వారాంతానికి శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ గురు భగవానుడు కూడా అక్కడ ఉన్నాడు. సో కాబట్టి
ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎక్కువ ఎక్సీడెడ్గా ఖర్చు అవుతున్న మనీ పరమైన విషయాల్లో కావచ్చు, ఇక్కడ ఆలోచనలు వీటి విషయాల్లో మీకు ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా వారాంతానికి ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మాసగ్రహాలన్నీ కూడా రవి, బుధ, కుజ, శుక్రులు మాసగ్రహాలని అన్నీ కూడా ఒక చోట చేరి ఉన్నాయి. అవి కూడా అష్టమ స్థానంలో ఉన్నాయి. సో అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు, మాసగ్రహాలు ఉన్నప్పుడు ఈ మాసం వేసే ప్రతి అడుగు కూడా డెఫినెట్గా వృషభ రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా వేయాల్సిన అవసరం ఉంటుంటుంది. ప్రతిదీ టెన్స్తో ఉంటుంది. కానీ చేసే పని ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఇది మంచా, ఇది చెడా, అంటే ఎక్కువ స్పీడ్ తేలడం మంచా కాదు. సో అలా ప్రతిదీ అవగాహన చేసుకుంటూ మీరు అవగాహన లేని విషయాల్లో ఎక్కువ తలదూర్చకుండా జనరల్గా ముందుకు వెళ్ళటం అనేది మీకు ఆరోగ్యానికి, ఫైనాన్స్ పరంగా, ఆర్థిక పరంగా, ఫ్యామిలీ పరంగా అన్నిటికీ మీకు ఇదే మంచి చేస్తుంది, ఇలాంటి ఆలోచన ధోరణి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా రవి కుజుల యొక్క అష్టమ స్థాన సంచారం ఉంటుంది. కాబట్టి రవి కుజుల యొక్క అష్టమ స్థాన సంచారం ముఖ్యంగా కాంట్రాక్ట్స్ అండ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, సమ్ డొమెస్టికల్ అన్కంఫర్ట్స్ అనేవి మీకు ఎక్కువ ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కుదిరితే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం చక్కగా సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో దానం ఇవ్వటం, ఆయనకి అభిషేకం చేసుకుని, అలాగే ఆదివారం కూడా కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుని ఇవ్వటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.